వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మేము మా సీన్స్ యాక్ట్ చేసి వెళ్ళిపోయాం. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మా సీన్స్ వరకే చూసాం. మీతో పాటే నేను కూడా ఈరోజు మొత్తం 5 ఎపిసోడ్స్ చూడడం జరిగింది. ఒక్కసారికి వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మన ప్రజ్వల్ కానివ్వండి, సాయి కానివ్వండి, అలాగే అనిరుద్ధ్ కానివ్వండి, వీళ్ళు చేసిన చేష్టలతోటి నేను కూడా ఒక్కసారి దాదాపుగా ఒక 35 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయాను. సో అంత బాగా పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్, చాలా బాగా. శ్రావ్యాన్ని చూడగానే ఇది ఒక్కటి మాత్రం ఎడిట్ చేయండి. శ్రావ్యాన్ని చూడగానే నా చిన్ననాటి లవ్వులు కూడా గుర్తుకొచ్చాయి. సో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే యానీని చూడగానే నా కూతురు గుర్తుకొచ్చింది, అలాగే నా చెల్లెలు కూడా గుర్తుకొచ్చింది. సో వెల్ పర్ఫార్మ్డ్ యానీ, వెరీ సటిల్, వెరీ. ఇంకొకటి ట్విస్ట్ ఉండింది లాస్ట్ 5th ఎపిసోడు, చాలా హై ఇంటెన్స్ ఎమోషన్ తోటి. బట్ అదంతా మీకు ఎందుకు సస్పెన్స్తో ఉంచామంటే రేపొద్దున మీరు మళ్ళీ అది చూసి రెండోసారి చూసి రాయడం కోసం అని చెప్పేసి, మీ రివ్యూ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ ట్విస్ట్ అలా ఉంచాం. సో మొత్తం అంతా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మళ్ళీ అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది డైరెక్టర్ మిస్టర్ శ్రీకాంత్ పల్లె. నేను వాళ్ళ ఆవిడని అడిగాను, ఆవిడ నా పక్కన కూర్చున్నారు. ఆవిడ విపరీతంగా నవ్వుతోంది అన్ని సీన్స్కి, వాళ్ళు చేస్తున్న కోతి పనులకి అన్నిటికీ. నేను అంతా అయిపోయిన తర్వాత, ఏమ్మా ఇది మీ ఆయన కథేనా అంటే, అదేనండి ఇంచుమించు అన్నారు. అంటే ఆయన కథే అదే. మేము కూడా లొకేషన్లో అడిగాము. ఆయన హీరో పేరు శ్రీకాంత్ పల్లె కదా. అవునా, సరే మరి అందులో సమీరా కూడా ఆయన కథలో ఉందా అని అడిగాను. ఆవిడ అందుకు కూడా నవ్వుతోంది. అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఇంతకీ సమీరా కథలో ఆయన కథలో ఉన్నట్ట లేనట్ట, అది మీరు తర్వాత కనుక్కోవాలి ఆయన పిలిచిన. సమీరా చాలా బలమైన ఇంపాక్ట్ చేసినట్టుందండి, అందుకే బయోపిక్ లో యాడ్ చేశారంటే అర్థం చేసుకోవాలి. సో శ్రీకాంత్ గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఒక హృదయంగా చక్కగా కుర్రాళ్ళతోటి ఒకసారి నాస్టాలజిక్గా కొన్ని ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయి మనందరినీ కూడా, నాకు తెలిసి చాలామంది కూడా వెనక్కి వెళ్ళి ఉంటారు. కొంతమంది అయితే 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఉంటారు, కొంతమంది 25 ఏళ్ళు వెళ్ళి ఉంటారు, కొంతమంది 35 ఏళ్ళు వెళ్ళి ఉంటారు. ఒక్కసారికి ఊరు కూడా గుర్తొచ్చి ఉంటుంది. ఆ లాస్ట్ ఇంకొక 2 సీన్లు చాలా ఇంపార్టెంట్ సీన్స్ చూస్తే మీకు ఆ ఇంపార్టెన్స్, ఈ హోమ్ టౌన్ అనే దానికి పూర్తి న్యాయం చేకూర్చింది అవుతుంది. చూడండి, చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో శ్రీకాంత్ గారు, యూ హ్యావ్ డన్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. యాజ్ ఎ న్యూ డైరెక్టర్ అయినా కానీ స్క్రిప్ట్ రైటింగ్ అంటే మాటలు కాదు, అలాంటిది చాలా ఎఫెక్టివ్గా. నేను ఫస్ట్ టైం చూడడం ఈ 4 ఎపిసోడ్లు మేము చేసినప్పుడు ఓకే, సీన్స్ ఏదో చేసాం, బాగా చేసాం, త్రూ అవుట్ ఉన్నాం ఒక క్యారెక్టర్లో అని చెప్పేసి ఒక ఆనందం ఉంది. కానీ అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు, బట్ మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత థియేటర్ మొత్తం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది నవ్వారండి, పగలబడి నవ్వారు, వెనక కూర్చున్న వాళ్ళు నవ్వారు, ముందు కూర్చున్న వాళ్ళు నవ్వారు. ఐ థింక్ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది నవ్వారు. ఏ సార్ నవ్వారా లేదా? నవ్వారా? గట్టిగా చెప్పండి. అందరూ ఇక్కడ పడి నవ్వారుగా. అంటే ఏం లేదు, 1 గంట అయిపోయింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది, నాకు అర్థమైంది. బట్ నాకు ఆ రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసింది. బికాస్ ఎవ్రీవన్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ థియేటర్ ఎంజాయ్ చేశారంటే ప్రతి ఇంట్లో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఈ ప్రోడక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా బయటికి రావడానికి మా మేడారం నవీన్ గారు, హీఈస్ ది పర్సన్ బిహైండ్, హీఈస్ ది ప్రొడ్యూసర్. MNOP ఆఫీషియల్ ప్రొడక్షన్స్, రాజశేఖర్ గారు ఆయన తమ్ముడు దీనికి ప్రొడ్యూస్ చేశారు. బట్ అంతకుముందు 90s ఆయనే ప్రొడ్యూస్ చేశారు. యా, సో హీస్ సచ్ ఎ నైస్ ప్రొడ్యూసర్. వెనక నుంచి అన్నీ, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉండి లొకేషన్లో ఏవో ఉంటాయి కదండి, అలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ అధిగమించి అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సెట్స్ వేసి, ఆ సెట్స్కి మళ్ళీ కలర్లు, పెయింటింగ్లు చాలా చాలా జరిగాయి. అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా తీసిన నవీన్ మేడం గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వైపు నుంచి ఇలాంటివి చాలా ప్రొడక్షన్స్ వస్తాయని నాకు తెలుసు. ఎందుకంటే యూ వోంట్ లీవ్ దట్, అంటే పర్ఫెక్షన్ వచ్చేంత వరకు వదలరు ఆయన. సో కంగ్రాచులేషన్స్ సార్. ఐ హోప్ డెఫినెట్గా ఇది హోమ్ టౌన్. కొంత ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాను సార్, మీ ప్రొడక్షన్కే
స్లాష్ 90స్కి బయోపిక్కి 90s కంటే ఏంటి సార్ దానికి దీనికి సేమ్ ప్రొడక్షన్ అంటే 90s కన్నా మాది కొంచెం ఒక మెట్టు బాగుంటుందండి అని చెప్పాను. నాకు తెలియదు అని ఎంతవరకు, బట్ చిన్న నమ్మకం బాగుంటుంది, బాగా చేశారు కుర్రాళ్ళు. అండ్ డెఫినెట్లీ ఫైనల్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఇంకా ఇది ఇంపాక్ట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అమ్మాయిలు అబ్బాయిలు, అలాగే ఝాన్సీ గారు ఇక్కడ లేరు, ఆవిడ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అలాగే అంజి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీవన్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ హోమ్ టౌన్, దే హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ దేవ్, మా డిఓపిని. చాలా 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 తక్కువ మాట్లాడతాడు, బట్ ఎఫెక్టివ్గా రోజంతా వర్క్ చేసి ఆ ఇంపాక్ట్, ఆ లైటింగ్ కానివ్వండి అవన్నీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. దేవ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్. హీస్ కమ్ బారే ఇల్లి బా. సో దిస్ మ్యాన్ అంటే డిఓపి ఫెంటాస్టిక్గా, అంటే ఎక్కడ ఏ రోజు అంటే డే అండ్ నైట్లో వర్క్ చేసాం కొన్నిసార్లు, అప్పుడు కూడా ఏ రోజున విసుగు ఏమీ లేదు, చిరునవ్వుతోటే బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ కూడా లేదు, ఓన్లీ సౌజ్ఞాలతోటే. సో హిస్ డెడికేషన్ అండ్ హీ హెస్ డన్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ లక్కీగా ఆయన ప్రొడక్షన్ ఇంకోటి చేస్తున్నాను, అది మా సత్యదేవ్ గారి, యాక్టర్ సత్యదేవ్ గారి ప్రొడక్షన్లో హీఈస్ డిఓపి ఫర్ దాట్. సార్ యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ. వీ హ్యావ్ టు థ్యాంక్ యూ మమ్మల్ని అంత చక్కగా అందంగా చూపించినందుకు. ఆ అమ్మాయి బాగా ఆనందిస్తుంటుంది, ఎవరు శ్రావ్య, అసలు లడ్డు బాగా చూపించారనండి. మరి అంతే కదా, హీరోయిన్ని అద్భుతంగా చూపించినప్పుడు. ఈవెన్ యానీ కూడా చాలా అందంగా చక్కగా, మన ఇంటి అమ్మాయిలాగా, మన పక్కింటి అమ్మాయిలాగా చక్కగా యానీని కూడా చూపించినందుకు. సో అండ్ సురేష్ బొబ్బిలి గారు వచ్చారు లేదో నాకు తెలియదు. సార్ మీ గురించి చెప్పాలి అంటే, నాకు డబ్బింగ్ చెప్పాడు మాకు తెలియదు, ఈ సీన్స్ని ఎంత ఎన్హాన్స్ చేస్తారో మ్యూజిక్ డైరెక్టర్ అన్నది తెలియదు. సురేష్ బొబ్బిలి గారు ఏం చేశారో అంతకుముందు నిజంగా నాకు తెలియదు, క్షమించాలి, చూడలేదు. మీ సాంగ్స్ కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, చించేశారు. మొన్న ఎవరో చెప్పారు తినేశారు అనకండి అని, చించేశారు సార్. యు ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సెన్సిబుల్గా ప్రతిదానికి గొర్రె అని వెనకబెట్టి, వీళ్ళు బకరాలు అన్నట్టుగా మ్యూజిక్లు పెట్టి, అంటే అర్థవంతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం మాటలు కాదు. అలాగే సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, వెరీ ఎఫెక్టివ్. అంటే ఆ పర్టికులర్ ఆల్బమ్ని మళ్ళీ వినడానికి మీరు ప్లీజ్ కూర్చోండి, మీరు అలా నించుంటే నాకు చాలా ఇదిగా ఉంటుంది. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఆ మ్యూజిక్ హృదయంగా ఉంది, 3-4 సార్లు కాదు, 4-5 సార్లు, ప్రతిసారి ఎపిసోడు ముందు వచ్చినా కానీ వినడానికి చాలా ఓకే, నో ప్రాబ్లం, విందాం అనిపిస్తుంది. యూజువల్గా ఏమవుతుందంటే వచ్చిన తర్వాత అబ్బా ఇది తీసేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది, కానీ అలా అనిపించలేదు. దట్స్ యువర్ క్రెడిట్ అండ్ గ్రేట్నెస్. అండ్ లిరిసిస్టులు కూడా చాలా, అంటే లైఫ్కి దగ్గరగా తీసుకొని వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఆ విలేజ్ని, ఆ క్యారెక్టర్స్ని, ఇవన్నీ కూడా మొత్తం ఇన్కార్పొరేట్ చేసి మొత్తం అంతా సాంగ్స్లో చూపించడం అంటే మాటలు కాదు. అది నాకు తెలిసి ఈయన శ్రీకాంత్ మీరే రాశారేంటి? ఏమోనండి, సమీనా మా మధ్య వచ్చే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ సాంగ్ కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన దగ్గరుండి ఎన్ని రాత్రులు కూర్చున్నారు లిరిక్స్ రావడానికి ఉంటుంది, అది అడుగుతారు, దానికి సమాధానం చెప్తారు. కానీ సో లిరిక్స్ అండ్ మ్యూజిక్ కూడా ఐఎమ్ షూర్ నేను కూడా మీతోటి డెఫినెట్గా మళ్ళీ వర్క్ చేస్తాను అని నా ప్రగాఢమైన విశ్వాసం అండ్ కోరిక. మేము వచ్చినప్పుడు మాత్రం కాదనకుండా చెయ్యండి. థ్యాంక్ యూ. ఇంకా నేను ఎవరిని మర్చిపోలేదు అనుకున్నా. మా రాజశేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, పడుకున్నాడు ఆయన. నైట్ అంతా వర్క్ చేసి, పాపం ప్రొడ్యూసర్ గారు నైట్ అంతా వర్క్ చేసి ఇప్పుడు మార్నింగ్ వెళ్ళారు. మా మెయిన్ బాస్ వచ్చాడు, హెడ్ వచ్చాడు, కాబట్టి నథింగ్ టు వరీ. అలాగే నేను ఆహా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక అద్భుతమైన సిరీస్ని వాళ్ళ దీంట్లో వస్తుంది, ప్రమోషన్స్కి ఎక్కడా తగ్గట్లేదు. దే ఆర్ పుషింగ్ అస్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పటికే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకుంటే మీ ద్వారా ఇంకా తెలుస్తుందని ఆశిస్తూ
ఆవిడ అనూష గారు, మా పిఆర్ గారు అసలు మమ్మల్ని చాలా నవ్వుతూ అయిపోయిందా సార్ అంటే ఎక్కడికి అనుకుంటున్నారు, ఎక్కడికో అయిపోయింది మీరు వెళ్ళిపోమని కాదు, Wait చేయండి. ఇలా రండి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఓకే. ఈ పక్కకి. అవునా సరేలేండి అని అక్కడికి వెళ్ళి కూర్చొని అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటమ్మా అన్న, ఇక్కడంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఇండియన్ ఎక్స్ప్రెస్కి మనం ప్రింట్ మీడియాకి అండి అన్న. ఆహా అవునా సరే ఓకే. అక్కడికి వెళ్ళాను. అక్కడికి అయిపోయింది అనగానే మళ్ళీ ఐ డ్రీమ్ మీడియాకి శివ ఆయన వచ్చాడు. సార్ మనం క్యారమ్ బోర్డ్ ఆడదాం సార్. క్యారమ్ బోర్డా సరే ఇంటర్వ్యూ అలాగే ఆడుకోండి, నచ్చినట్టు ఆడుకోండి అనిపించిందా? ఇంకా అలా ఆ రోజంతా. సో ఇట్ ఈస్ నైస్, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి అంత కృషి ఉండబట్టి ఇది నాకు తెలిసి ప్రతి ఇంట్లోకి ఖచ్చితంగా వెళ్తుందని. ఎలాగైతే 90s వెళ్ళిందో, ఎలాగైతే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందో, అలాగే మా హోమ్ టౌన్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్ముతూ ఈ టీం దీనికి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి, ఈవెన్ మేనేజర్ జగదీష్ గారికి, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎందుకంటే పాపం ఆయన చిన్న చిన్న సమస్యలు వచ్చినా అక్కడి నుంచి లొకేషన్లో కాకుండా వేరే చోటుకి వెళ్ళి కూర్చొని అక్కడ సాల్వ్ చేసుకొని మా పని ఆగకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అడుగుతున్నానండి. సో మీకు అంటే మీరు మాతో పాటుగా ఇప్పుడు ఫస్ట్ టైం చూసారు కదా 5 ఎపిసోడ్స్, మీకు ఫస్ట్ ఫ్లాష్ అయింది కానీ లేకపోతే మీకు వచ్చిన మెమరీ లేన్లో మీ చిన్నప్పుడుది కానీ మీకు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇది చూసిన తర్వాత? ఇది చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి, అన్నీ గుర్తుకొచ్చేసాయి. చెప్పాను కదండి, శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని. సో అమ్మాయిని చూసి కాదు, నా చిన్ననాటి లవ్ చూసి. ఏంటండి సుమగారికి తెలుసా ఇవి? మీరు అన్నీ అడగండి అలాంటివి, అందుకనే అంటే మీరు అడిగారుగా వాళ్ళ వైఫ్ ని పక్కన ఉంటే ఇది మీకు తెలుసా, సమీనా స్టోరీ మీకు తెలుసా అని అడిగారు. అదే అంటే పాపం అది పెద్దగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఆవిడ తెలియదు, ఈయన ఇప్పుడు తెలుస్తాడు బ్రహ్మాండంగా. ఈ ప్రోడక్ట్తో మా శ్రీకాంత్ పల్లె అనే వ్యక్తి బ్రహ్మాండంగా అందరికీ ఆంధ్రదేశం తెలంగాణ అంతా బాగా తెలుస్తాడు. కానీ నా పరిస్థితులు ఏంటంటే నేను తెలుసు, సుమా తెలుసు, కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మీరు ఇలా అడిగారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తైలం పెట్టి తాళం పెట్టి తలాంగుతో అలాంటి తెమ్మో చిన్ననాటి జ్ఞాపకాలని చేదు జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే మేనేజ్ చేస్తానులేండి, ఏదో ఒకటి చెప్తాను. అలవాటైపోయినట్టుందండి బాగా. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని, ఈ మాత్రం చెప్పలేనా? సో ఆ ఫన్ను మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే. మేము వీళ్ళు ఒక చోటుకి వెళ్ళి కన్నం నుంచి చూశారు కదా, సో అలాంటిది కూడా జరిగింది మాకు. కాదండి, ఈ ముగ్గురు పిల్లలు ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మీరు అలానే ఉన్నారా? 100% అలాగే ఉన్నాం. ఓకే. ఎలాగైతే మా ప్రజ్వల్ భయపడుతూ చేశాడో మేము ఆ ఏజ్లో భయపడుతూ చేసాం. మాలో ఒకడు చాలా ధైర్యవంతుడు ఉన్నాడు, అసలు పట్టించుకోకుండా పర్లేదు అని, ఎదుగో సాయిరాం లాగే. అలా మాకున్న కోచెస్లు మా అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి. నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉంటాయి, గుర్తుకొచ్చేసి ఉంటాయి. అందరం వెళ్ళాం, పాత జ్ఞాపకాలన్నీ తలుచుకున్నాం. మీకేం గుర్తుకొచ్చింది? నాకు కరెక్ట్గా చెప్పాలి, నేను చెప్తాను. ఇది దీనికోసం కాదు, నిజంగానే ఇప్పుడు అంటే లాస్ట్ ట్విస్ట్ నాకు అర్థమైంది, అంటే నేను ఊహించుకున్నాను. అవన్నీ వద్దండి, మీ ట్విస్టులు అవన్నీ వద్దు, మీకు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది? నేను నవ్వుతూ ఉన్నానండి, ఫుల్ హ్యాపీగా. ఓకే, అదన్నీ ఓకే, అది బాగా గుర్తొచ్చింది. యాక్సెప్టెడ్. ఓకే, ఒక బ్రదర్ త్యాగం చేస్తారు చూసారా సిస్టర్ కోసం, అలా నా బ్రదర్ గుర్తొచ్చాడు అన్నమాట. ఓకే, అది కూడా యాక్సెప్టెడ్, ఫైన్. ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? శ్రావ్య ఎంటర్ అవ్వగానే మీకు ఏమనిపించింది? మీరు ఎంటర్ అయినట్టు అనిపించిందా? లేదండి, అనిపించలేదు. లేదండి, అంత అనిపించలేదు. డెఫినెట్ గా ఉంటాయిలేండి, చిన్నప్పుడు ఎందుకు ఉండవు మీకు కూడా. డెఫినెట్గా అబ్బాయిలు కూడా వెంటపడి ఉంటారు చిన్నప్పుడు, అమ్మాయిలకు బాగా తెలుస్తుంది వెంట పడుతున్నారు వెనకాల, వాళ్ళ పేర్లతో సహా తెలుస్తుంది. అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నో మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. అదిగా ఆవిడికి ఎంత బాగా, అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూసారు. అంజలి ఆవిడికి ఎన్నయ్యాయో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ, ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు. అంటే అన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి, మేము బ్యాగులు పెట్టేవాళ్ళం
స్కూల్ బ్యాగులు పెట్టేసి అది వికెట్లు మాకు వెరీ గుడ్ సార్. అలా ఆడేవాళ్ళం. సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్ ఆయన గార్డును మొహానికే పెట్టాడు. ఆయన మహానుభావుడు. నాయన నువ్వు గొప్పోడిరా బాబు. ఆయన వేరే చోట అంటే లేదులే సరే ఈడనే పెడదాం అని చెప్పుంటావు నువ్వు గ్యారంటీగా. ఆ తర్వాత కళ్ళు తిరగకుండా పడి ఉన్నారు చూడతారు. సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా అన్నీ నీట్గా పొందుపరిచాడు ఆయన. బ్యూటిఫుల్ రైటింగ్. సైకిల్లో వెళ్ళడాలు స్కూల్లోకి మనం అందరం కలిసి ఫ్రెండ్స్తో. అండ్ ఆ ఫేస్బుక్ క్రియేట్ అయినప్పుడు ఆ విండోస్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి, కానీ అవన్నీ మనందరికీ ఆ టైంలో చాలా పెద్ద ఎమోషన్. విండోస్ ఇలా ఆన్ అవ్వగానే కంప్యూటర్ టచ్ చేయడము, దాన్ని చూడడం. ఫస్ట్లో నేను కంప్యూటర్ నాకు తెలియదు పెద్దగా. నాకు నేను అప్పటికి నేనేమి టెకీ స్టూడెంట్ కదా, నేను అంతా యాక్టింగ్ కదా. నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్కి పిలిచారు. కటింగ్ అయ్యింది, రిబ్బన్ కటింగ్ అయింది. నాకేం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు. ఇదేంటంటే 100 గంటలు మీకు కంప్యూటరు మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి. అవునా, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది, కంప్యూటర్ లేదు నా దగ్గర, ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను ఇంట్లో వాడడానికి. అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటివి వాడటం మొదలుపెట్టాను. న్యాచురల్గా ఆ సాయిరామ్ లాగే మనం కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ సెర్చింగ్. ఎవరు సార్ సెర్చ్ బటన్ ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అవి చెప్పను. మీకు మమ్మల్ని అడగడం చాలా ఉండుంటాయి. అవి చెప్పను ఇంతవరకు. ఓకే, మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి. ఫేస్బుక్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఆల్. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ క్లైమాక్స్ కోసం కూడా మీరు అన్నట్లు రెండోసారి చూసి వీళ్ళందరూ కూడా చాలా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కాబట్టి అద్భుతమైన రివ్యూస్తో జనాలు అందరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బి సీటెడ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ నవీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇందాక మనం MNOP మా సంస్థ నుంచి వచ్చే సెకండ్ వెబ్ సిరీస్ హోమ్ టౌన్. సో ఆ టైంలో ఆ ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ఐ హోప్ ద సేమ్ థింగ్ ఫర్ యూ గైస్. శివాజీ గారు, వాసుకి గారికి ఒక సెకండ్ ఇన్నింగ్స్ వచ్చింది. చాలామంది నన్ను ఒకటే క్వశ్చన్ వేసేసారు, సార్ ఆల్ ద మీమర్స్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. మన కనకాల గారు ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. అండ్ ఝాన్సీ గారు ఈజ్ వెరీ నేషనల్ పర్ఫార్మర్. సో ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఒక కొత్త డైరెక్టర్కి ఒక 4 పిల్లర్స్, మ్యూజిక్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఇలా పిలవగానే సురేష్ బొబ్బిలి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ 90s ఆల్సో. అది ఎంత వైరల్ అయిందో తెలుసు. సో థ్యాంక్ యూ సురేష్ ఫర్ ఈ మ్యూజిక్ కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాయి ఇప్పుడే. సో వెరీ గుడ్ జాబ్. గాంధీ అడగగానే ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, బట్ హీ డిడ్ ఆర్ట్ డైరెక్షన్. దేవ్ అమేజింగ్ టాలెంట్. ఆరంభం అనే సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యి దేవ్ని తీసుకోవడం జరిగింది. అలాగే కాస్ట్యూమ్స్ శ్రీదేవి అని నాతో పాటు చాలా వర్క్ చేసింది 90స్కి కూడా. సో అలా ప్రతి ఒక్కరు దే హవ్ షోన్ దేర్ బ్రిలియంట్ వర్క్ ఇన్ దిస్. సో ఈ మొత్తం ఇప్పుడు ఈరోజు చూసినందుకు దీని వెనకాల ఒక ముగ్గురు ఉన్నారండి. వాళ్ళ పేర్లు చెప్పాలి. వినోద్ నాగుల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్. అతను లేకుంటే ఇట్ వుడెంట్ హ్యావ్ డెలివర్డ్. సో షర్విన్ కో ప్రొడ్యూసర్ అండ్ మై బ్రదర్ రాజశేఖర్ మేడారం. సో వాళ్ళ గురించి చెప్తా. ఫస్ట్ వాసు సరాహా. అంటే నీకు కథ చెప్పినప్పటి నుంచి కథను కాకుండా నువ్వేం తీస్తే అది, నువ్వేం చెప్పినావు అది అని నన్ను ఎక్కడ ప్రెజర్ చేయకుండా నా వెనక ఎప్పుడు వాసు సార్ ఉండి ఫుల్ సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆదిత్య. 3 days షూట్ చేసినాం. అది మంచిగా వచ్చిందో రాలేదో కూడా మాకు తెలియదు. అందరు ఏదేదో చెప్పారు, ఆదిత్య వచ్చిండు. అంటే నా ఫ్రెండ్ శేఖర్ ఉంటాడు డిపార్ట్మెంటు. మేము రాసింది తీసినామా లేదో కూడా మాకు తెలియదు. చూసినాక ఆదిత్య వచ్చి మస్తు తీసినావు, ఇట్లనే తీయని చెప్పిండు. ఈరోజు హోమ్ టౌన్ ఇట్లా రావడానికి ఆదిత్య కారణం. థ్యాంక్ యూ ఆదిత్య.
నెక్స్ట్ వినోద్ అన్న, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వినోద్ అన్న అంటే వినోద్ అన్న లేకపోతే హోమ్ టౌన్ లేదు. వినోద్ గారు స్టేజ్ మీదకి రండి. వినోదన్న లేకపోతే హోమ్ టౌన్ లేదు. అంటే ఒక టైంలో ఏమవుతుందో తెలియదు హోమ్ టౌన్ అన్నప్పుడు అన్న వచ్చిండు. ఇప్పుడు రిలీజ్ వరకు నాతోనే ఉండు. నేను మస్తు ప్రెజర్ చేస్తా. నాకు ఏది అనిపించినా ఫస్ట్ ఫోన్ వినోదన్న చేస్తా. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది. నెక్స్ట్ సురేష్ అన్న రాసుకొని వచ్చిన చదువుతూ సార్. నెక్స్ట్ సురేష్ అన్న ఆర్డర్. అంటే 2.5 hours వచ్చినప్పుడు ఇది ఏదైతే ఫుటేజ్ మ్యూజిక్ ఉందో ఒక్క చేంజ్ కూడా చెప్పలే నేను. అంటే నా అన్నకి నాకు అంత సింక్ ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు. నాకు మస్తు టైం ఇచ్చిండే. ఒక 20 days 30 days ఎంత టైం అంటే అంత టైం ఇచ్చిండు. మస్తు సాంగ్స్ ఇచ్చిండు. 5th episode ఇప్పుడు ప్లే కాలే. అది చూస్తే ఏడ్చారంటే దానికి కారణం సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ చేద్దాం నెక్స్ట్. అంతే. హోమ్ టౌన్ అంటే ప్రతి ఒక్కరు హోమ్ టౌన్ నుంచి సిటీస్కి కంట్రీస్కి, నేను సిడ్నీలో చదువుకున్నా, నేను ఫిలిం కోర్స్ చేసిన అక్కడ. అందరూ హోమ్ టౌన్ విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పోతాం. బట్ వన్స్ మన లైఫ్లో వెనక్కి చూసుకుంటే హోమ్ టౌన్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా హోమ్ టౌన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మీ అందరికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ మా వైఫ్ ఉంది. అంటే నేను ఈరోజు స్టేజ్ మీద నిలబడినట్టు మా వైఫ్. థ్యాంక్ యూ. ఉండండి. అండ్ మాకు ఇది చూసిన తర్వాత మెయిన్ క్యారెక్టర్ నేమ్ ప్రజ్వల్ నేమ్ కూడా శ్రీకాంత్ రెడ్డినే ఉంది, పల్లె అనేది. ఇంకోటి. సో మీ 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 బయోపిక్ శేఖర్ నా ఫ్రెండ్, రైటరు డిపార్ట్మెంటు. శేఖర్ కమ్. అంటే ఫస్ట్ నుంచి నా జర్నీలో ఉండు. నాకన్నా పెద్దోడే. అంటే ఇక్కడ వరకు కూడా స్టార్టింగ్ నుంచి కథ నుంచి దీంట్లో రైటింగ్లో ఉండు. తన నేమ్ కూడా పడుతుంది. థ్యాంక్ యూ శేఖర్. రాజు సార్ హోమ్ టౌన్ రాసినప్పుడు ఫస్ట్ నేను అనుకున్న క్యారెక్టర్ రాజు సార్. నేను ప్రొడక్షన్కి చెప్పలే, ఆహాకి చెప్పలే, ఎవరే చెప్పలే. వెళ్ళి సార్కి అది చెప్పిన. వేరే అన్న తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే మీటింగ్ సార్కి నాకు. అంటే మా ఇద్దరికి ఉన్న బోర్డర్స్ ఒక స్టార్కి డైరెక్ట్ కొత్త డైరెక్టర్కి ఉన్నాయి అన్నీ క్లోజ్ చేసిన సార్ ఆ మీటింగ్లో. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. ఇంకా ప్రజ్వల్ వీడు నా తమ్ముడు లెక్క. ప్రతి సీన్లో వాని ఇన్పుట్ ఉంటుంది. దీంట్లో వాని పెన్ ఉంటుంది. దీంట్లో అన్న ఇట్లా చేద్దాం అంటాడు. అంటే క్లైమాక్స్ ఇంత బాగా వచ్చింది డైలాగులు అంటే వాడి కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది దీంట్లో. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ యానీ. అంటే యానీకి నేను ఏ రోజు సీన్ పేపర్ ఇచ్చినాం. దీంట్లో చేసింది మొత్తం యానీ చదివి చేసింది. మీరు ఏ రోజు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు యానీకి. థ్యాంక్ యూ యానీ. థ్యాంక్ యూ డింపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి, బయోపిక్ మీదే అని అనిపించింది మాకు. ఈ ఈ లైఫ్ స్టోరీ, ఆ ఫ్యామిలీ డ్రామా అదంతా మీ ఇంట్లో జరిగిందేనా? సినిమాల కోసం మీరే ఆ షార్ట్ ఫిల్మ్స్ చదవకుండా బయటకు వచ్చేది, ఈరోజు వెబ్ సిరీస్ వచ్చిందా ఏంటి? అలా సమీరా ఎపిసోడ్ తప్ప మిగతాదంతా నాదే. పెద్ద తప్పు కదండి. లేదండి, ఇక్కడ మీ వైఫ్ ఉన్నారు, మీరు ఆల్రెడీ క్రెడిట్స్ ఇచ్చేశారు, సపోర్టివ్గా ఉన్నారు అని. ఆవిడ కూడా ఇంకా ఆ దెబ్బతో ఇంకా సైలెంట్గానే ఉంటారు, అడగరు. ఇంటికి వెళ్ళాక ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పేశారు మీరు. నా లైఫ్లో సమీరా లేదు, మా వైఫ్ పేరే. అంటే జ్యోతి ఆ పేరు. ఓకే. మరి కొంచెం హిందీ ఇట్లా డిఫరెంట్గా చేద్దాము లవ్ స్టోరీ అన్నప్పుడు అట్లా కనెక్ట్ చేసి ఉండే. బాగా తప్పించుకున్నట్టు అనిపిస్తుందండి నాకు. లేదులే. సో ఇదంతా ఈ స్ట్రగల్, ఇదంతా ఇంట్లో ఒప్పించడం జరగడం ఇదంతా జరిగిందా? చిరంజీవి గారిని చూడడం కోసం నిజంగానే హైదరాబాద్ వచ్చారా? అంటే నేను చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నా, 21 yearsలో. నేను స్టేజ్ రావడానికి మా వైఫ్ బేసిక్ ఎవరింట్లో పేరెంట్స్ ఉంటారు, మా ఇంట్లో మా వైఫ్ లేడున్నా. ఓకే. అంటే ఆయన వైఫ్ గారి గురించి తప్ప మిగతా నాకేం చెప్పట్లేదని ఫిక్స్ అయ్యారండి మీరు. నాకు
మీరు అంటే ఈ సినిమా స్ట్రగల్ ఇదంతా మీ నిజ జీవితంలో జరిగిందే ఇక్కడ రాసారా లేకపోతే సినిమా స్ట్రగుల్ ఏం లేదు. నేను ఫస్ట్ ఒక కథ చెప్పి, ఒక ప్రొడ్యూసర్ చెప్పి, ఒక ఆహా చెప్పింది ఫస్ట్ కథ ఇదే. ఓకే, యా, అంటే స్ట్రగుల్ ఏం లేదు, ఈజీ అయిపోయింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఎక్కడ కూడా మొదటి సినిమా లాగా, మొదటి వెబ్ సిరీస్ లాగా కూడా మాకు ఎక్కడ అనిపించలేదు. చాలా అద్భుతంగా తీశారు. అండ్ ఇంకా డెఫినెట్లీ మీకు మంచి ఆపర్చునిటీస్ దీని తర్వాత ఖచ్చితంగా ఉంటాయని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 5th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. లాస్ట్ క్లైమాక్స్ అందరు ఎమోషనల్ అయిపోతారు. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ. 5th ఎపిసోడ్ కంపల్సరీ చూడండి ప్లీజ్. అది కావాలని ఆపాం, ఎందుకంటే ట్విస్ట్ రివీల్ కావద్దని. పక్కా చూడండి. మీరు ఈ సిరీస్ని ఆడియన్స్కి రీచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ మేడారం గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ అందరికీ, ప్రజ్వల్ యాని మస్తు చేసిన వచ్చాను, మనోడైతే తిరిగా తీసిండు, థ్యాంక్ యూ. అండ్ సార్ మీలాంటి వాళ్ళతో వర్క్ చేయడం నా అదృష్టం సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ రెడ్డి అన్న ఓ చిన్నపాటి సందీప్ రెడ్డి వంగని పక్కన పెట్టుకొని తిరిగినట్టుంది నాకు ఇన్ని రోజులు. ఏం యాటిట్యూడ్ అన్న, ఇట్లనే ఉండు, కొడుతావు నువ్వు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. అది అండి, ఈరోజు మనం ఫుల్గా ఒక 2-3 గంటలు అనిరుద్ధ్ గారిని స్టేజ్ మీదకి, అనిరుద్ధ్ క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తున్నాడు, ఏంటి నన్ను మర్చిపోయింది తిను అని. సారీ అనిరుద్ధ్, ప్లీజ్ కమ్. సో వీళ్ళందరూ మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేశారు, నవ్వించారు, ఎమోషన్స్ని పండించారు. సో ఒకరి తర్వాత ఒకరి మాటలు విందాం. ఏంటండి అసలు మెయిల్, ఫేస్బుక్ సో కొంచెం టైం తీసుకుంటాండి, డోంట్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ డిజిటల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికతోని మొత్తం స్క్రీనింగ్ చూసిరు. 5th ఎపిసోడ్ పక్కా పోయి చూడండి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ఇదంతా ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సార్, ఇదంతా మాకు కొత్త యాక్టర్స్కి ఇదంతా డ్రీమ్ సార్. మేము ఆ ఎల్వి ప్రసాద్ నుంచి అట్లా బయట రోడ్ మీద నుంచి పోతుంటే జస్ట్ ఓ లుక్ వేస్తాం దీని దిక్కు, ఈ స్టేజ్ మీద నించోవాలని చెప్పి. సో మీ అందరి ముందు ఇట్లా నించొని మాట్లాడుతున్నందుకు అండ్ మీరు అందరు వచ్చి ఇంత ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఈ సిరీస్ గురించి వచ్చేసరికి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే నేను ఒక న్యూ కమర్ని. ప్లస్ నేను పెద్దగా నేను నోటీస్డ్ క్యారెక్టర్స్ ఎక్కడ ఏం చేయలేదు, నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. సో ఆహా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నమ్మి ఇంత కథ వాళ్ళకి నచ్చినప్పుడు ఒక ప్రొటాగనిస్ట్ని డిసైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తారు సార్. సో అంత కేర్ఫుల్గా చేసేటప్పుడు ఒక కొత్తని తీసుకోవాలన్న థాట్ ఉంది చూడండి సార్. సో ఆ థాట్ నాకు తెలిసి ఒక 100-200 మంది యాక్టర్లను డ్రైవ్ చేస్తారు సార్, రోజు యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ మీద పనిచేయాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్పెషలీ వాసు సార్, శ్రీదేవి మ్యామ్. నాకు తెలిసి శ్రీదేవి మ్యామ్, ఐ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ నెవర్ మెట్ యూ, బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ చూసింగ్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సెకండ్ సార్, MNOP 90s సిరీస్ హిట్ కాగానే మా యాక్టర్లకు అందరికీ ఒక జోల్డ్ సార్ అది. ఎందుకంటే ఒక సిరీస్తోని ఆ లెవెల్ వరకు పోవచ్చా అంటే, సినిమానే కాదు సిరీస్తో కూడా మనం జనాలకు తెలియవచ్చు అని చెప్పి నేషనల్ వైడ్ అప్పుడే తెలిసింది. అట్లాంటప్పుడు నాకు ఆడిషన్ కాల్ రాగానే పోయినా సార్ MNOP లోపలికి. పోగానే ఫస్ట్ 90sది బ్యానర్ చూసిన. బ్యానర్ చూడంగానే దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ కొట్టాలరా, ఏదో ఒకటి చేద్దాం, చేసేసి బయటికి వద్దామని చెప్పేసి వచ్చిన సార్. తర్వాత అర్థమైంది నాకు, ఎప్పుడైతే నేను MNOP గడప అట్లా దాటినో నాకు కాన్ఫిడెన్స్ ఉండేనో ఇలా చేయాలరా అని. ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టింది సార్. నాకు తెలియదు నేను ఆడిషన్ ఎట్లా ఇచ్చినో, ఎంత జెన్యున్గా ఇచ్చినో నాకు తెలియదు, బట్ వాళ్ళు నమ్మిరు. ఎట్లయితే ఆహా నమ్మిందో ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ MNOP నమ్మడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్ సార్ ఈ కొత్త టాలెంట్ని తీసుకొస్తారు చూడండి సార్, థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ సార్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. అంటే నేను ఇప్పుడు ఈ స్టెప్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే సార్, నాలాగా కొత్తగా వచ్చేటోళ్ళకి ఈ మెట్లల్లో ఏ ఒక్క మెట్టు మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ మేము ఇక్కడ ఉన్నాం సార్. సో ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్. నెక్స్ట్ కమ్స్ మై డైరెక్టర్ శ్రీకాంత్ అన్న. అంటే ఆయననే ఫస్ట్ టైం చేస్తుండు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏం తీయలే. సో ఒక యాక్టర్ కొత్తోడు తీసుకోవాలంటే చాలా భయపడతారు సార్. అంటే ఒక తెలిసినోడు ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది అది ఇది అని ఏం ఆలోచించలేడు సార్. ఆడిషన్ నచ్చింది, ఓ 2-3 చూపించిండు, కథ నా జోన్లో అంటుర్రు అంటే చలో తీసుకుందాం అనుకోండు. సో ఆ ఒక్క డెసిషన్ వల్ల నేను ఇక్కడ మీ ముందు నించున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ సో మచ్. అండ్ ఆయనతో నేను ఒక 2 నెలలు ట్రావెల్ చేసిన, 3 నెలలు ట్రావెల్ చేసిన స్క్రిప్ట్ మీద. నాకు అప్పుడు అర్థమైంది సార్, సచ్ అ సెల్ఫ్లెస్గా ఈజ్. అంటే ఒక స్క్రిప్ట్లో ఏదైనా ఇన్పుట్ చెప్పినప్పుడు యాక్టరు అంటే నా ఇంటెన్షన్ రైట్ ఉందని తెలిస్తే మాత్రం
పక్కా ఆయన అలవ్ చేస్తుండే. దానికి నేను చాలా నేర్చుకున్న అట్లా చేయడం వల్ల, నాకు ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ఎప్పుడైతే క్యాస్ట్ డిసైడ్ అయ్యారో సార్, రాజీవ్ సార్, ఝాన్సీ మ్యామ్, యానీ సార్, ఫ్యామిలీ, ఇమాజిన్ సార్ నా కొత్త పరిస్థితి ఎట్లుంటుందో. సో నేను వీళ్ళతో యాక్టింగ్ చేయాలి ఫుల్గా. ఫస్ట్ రాజీవ్ సార్ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ సార్. వీ heavily respect you sir, all the actors, such a intense actor sir you are, every character that you do. And మీతో పని చేస్తున్నా, మీ సన్ క్యారెక్టర్ చేస్తున్నా, సీన్ పేపర్లు చదువుతుంటే ఎక్సైట్ అయ్యేటువంటి సార్ నేను. ఎప్పుడైతే మీరు సెట్ మీదకి వచ్చిరో, సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. ఎంత మంచోళ్ళు అంటే కలిసి తింటారు. వీడు చేసే చాషలు చూసి వీని పక్కకు కూడా కూర్చోబుద్ది కాదు. అట్లాంటిది క్యారవాన్లో వచ్చి కూర్చొని తింటుంటే వీడు 3 సార్లు పెట్టుకుంటాడు తినేటప్పుడు. సార్ తినేసి మేమందరిది అయిపోయిన తర్వాత సార్ జస్ట్ అట్లా ఒరుగుదామన్నా కూడా అట్లనే కూర్చొని తింటున్నా కూడా ఆ జోవియల్నెస్ సార్. మీ ఓపికకి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకి, మీ ప్రేమకి, సచ్ అ సెల్ఫ్లెస్ హ్యూమన్ బీయింగ్ సార్ యు ఆర్. ఐ ఫీల్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ లక్కీ సార్. అండ్ ఇండస్ట్రీ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ యాక్టర్స్ లైక్ యూ. అండ్ మస్తు కనిపిస్తారు సార్. ఇప్పుడు మజా వస్తుంది. ఇంకా తొక్కుతా అన్నారు కదా సార్, ఇంకా కొన్ని సంవత్సరాలు తొక్కుతా అన్నారు కిందికి. ఐఎమ్ వెయిటింగ్ సార్. యా, ఝాన్సీ మ్యామ్ అండి సార్, డోంట్ మైండ్ సార్, కొంచెం టైం తీసుకున్నా. ఝాన్సీ మ్యామ్, నేను ఫస్ట్ ప్లే ఒకటి థియేటర్ ప్లే చేసేటప్పుడు నేను ఒక బాయ్ క్యారెక్టర్ చేసిన సార్ మ్యామ్ దాంట్లో, పురుష సూక్తం అని. అక్కడి నుంచి థియేటర్ నేను స్టార్ట్ చేసిన సార్. సో బేసిక్గా మ్యామ్ని చూసి చాలా నేర్చుకున్నా. కట్ చేస్తే మ్యామ్ నా మదర్ రోల్ చేస్తుండే ఇందులో. నాకు ఇట్స్ అ డెస్టినీ సార్, నథింగ్ బట్ ఇట్స్ డెస్టినీ. నాకు 1500 రూపాయలు ఒక యాక్టింగ్ చేస్తూ వచ్చినాయి సార్ ఒకరోజు. అది పురుష సూక్తం అనే ప్లే నుంచే. నాకు ఎంత స్పెషల్ ఊహించుకోండి సార్, వచ్చి మ్యామ్తోని ఫ్రేమ్ షేర్ చేసుకునేటప్పుడు. అండ్ సచ్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్ షీ ఇస్. ఎంత సపోర్టివ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ యానీ, నేను 3వ క్లాస్లో మొత్తం ఇట్లా మాకు ఎట్లా అంటే ఓల్డ్ సిటీలో ఉంటుండే మేము ఇట్లా పతంగ్ ఎగిరేసి ఆ వారం అంతా లండోరీ ఆడుతుండే. ఏం అంటే తెలియదు మాకు ఇంత ఉంటుంది ప్రపంచం అని చెప్పి. అప్పటికి రాజన్న సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టింది. మళ్ళీ ఎవరి చేతిలో తీసుకుంది నేషనల్ అవార్డు? అమితాబ్ బచ్చన్ గారి చేతిలో తీసుకుంది. నంది అవార్డు నంది అవార్డు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి తీసుకుంది. ఇంక ఇమాజిన్, నేను పనిచేసేటప్పుడు సచ్ న్యాచురల్ యాక్టర్ షీఈస్. ఎంత న్యాచురల్గా చేస్తుంది అంటే చూడగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఎంత హెల్ప్ అయిందంటే అట్లా చేయడం వల్ల, ఎంత కంఫర్టబుల్గా ఉంటే ఎప్పుడైనా నేను కాల్ చేయగలుగుతా. సో థ్యాంక్ యూ యానీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ 3 యాక్టర్స్. మేము ముగ్గురం చేయడానికి ద ఓన్లీ రీజన్ ఇస్ ఫ్రెండ్షిప్ అండి. దీంట్లో మేము చాలా 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 జోవియల్గా చేసినాం. ఇది మీరు అందరు చూసినప్పుడు పక్కా కనెక్ట్ అవుతారు. అండ్ శ్రావ్య నాకు ఫస్ట్లో ఇలా చేసింది. నా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి చాలా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనెక్ట్ అయ్యే సీన్సే కదండి ఉన్నాయి. అంటే రెండు విధాలుగా connect అయ్యారా? వీళ్ళిద్దరు అయితే నిజంగా చెప్తున్నా, వీడిని చూస్తే ఒకడు ఉంటాడు, ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. అందరు చెప్తున్నా అండి, ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు మామ నేను చూసుకుంటా అనేటోడు. ఆడు పక్క పెంట చేస్తాడు. ఇంకొకడు ఉంటాడు, ఆ పెంట అయిందాన్ని నేను చూసుకుంటా మామ అంటాడు. వాడిని నమ్ముతే అది ఇంకా పెంట అవుతుంది. సో అట్లాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి 2. సో వీళ్ళని చూస్తే పక్కా రిలేట్ అవుతారు. నన్ను చూసినా కూడా ఫుల్ రిలేట్ అవుతారు. అస్సలు చదువురాదు నాకు ఇలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. సురేష్ బొబిలి గారు సచ్ అ న్యాచురల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్. ఒక చిన్న సినిమా చేసేటప్పుడు విరాట పర్వం పాటలు వింటున్నా నేను ఆ షూట్లో ఉండి. అంటే థియేటర్ చేసి వచ్చినాం, ఏం చేస్తున్నాం అన్న టైంలో ఆ పాటిని, కోలుకోలో పాటిని, ఈ అమ్మాయి ఎవర్రా కొట్టింది అనుకున్న ఆ రోజు. అప్పుడు సురేష్ బొబ్బిలి అని పేరు చూసిన, ఇట్లాంటి టెక్నీషియన్లతో కదా మనం పనిచేయాలి అనుకున్నా. కట్ చేస్తే సురేష్ అన్న దీనికి మ్యూజిక్ ఇచ్చిండు. ఎంత క్లోజ్ అయినామంటే, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మస్తు పాటలు ఇచ్చినావు, మస్తు బీజిఎం ఇచ్చినావు, క్లైమాక్స్లో ఏడిపిస్తావు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్. వినోద్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు లేని హోమ్ టౌన్ లేదన్న, ఇది అందరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మురళి అన్న, ధీరజ్ బ్రో, హర్ష బ్రో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. దే బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజువల్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కొంచెం టైం తీసుకున్నా, ఏమనుకోకండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఆహాలో. ఓకే, వాళ్ళంతా చూస్తారు. సార్ చెప్పండి. మిగతా నీ ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా చెప్పావు సార్ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పావు. మిస్ కొట్టినా సార్. శ్రావ్య గురించి ఎందుకు జస్ట్ శ్రావ్య అన్న ఫస్ట్ లో ఉండేని అదే అంటే ఏముంది నీ మనసులో ఏముంది? అంటే ఏం లేదు సార్. అంటే నేను చాలాసార్లు స్కూల్లో మా డాడీకి దొరికిన ఉండే సార్, ఎక్కువ ఎలాబరేట్ చేస్తే అది బయట పడుతుంది అని చెప్పి.
చాట్లలో దొరుకుతుండే. సో యా, అంటే నా లెక్కన చాలామంది ఫేస్బుక్ లాగౌట్ చేయకుండా డాడీ ఫోన్లలో మమ్మీ ఫోన్లలో వదిలేసిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా దొరికినా సార్ నేను కూడా. సో యా, సో సైన్ అవుట్ సారీ. ఇట్లనే కనెక్ట్ కాండి మీమ్స్లలో కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రజ్వల్, చాలా నవ్విస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు. మొత్తం మీద ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఒక మంచి పాత్ర కూడా మీకు వెబ్ సిరీస్లో ఎట్లా అనిపించింది వర్కింగ్? ఇంత అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హాయ్. హాయ్. సో మా ఫస్ట్ థింగ్ మా సిరీస్ గురించి చెప్పాలి. మా శ్రీకాంత్ రెడ్డి పల్లె డైరెక్టర్ అన్న నాకు ఆఫ్టర్ 90s తర్వాత పిలిచి చెప్పిండి కథ, చెప్పి ఇట్లా ఉంటుందిరా నీ క్యారెక్టర్ అన్న. దెన్ నేను ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత అది నాకు రిలేటెడ్లా ఉంది, ఇది నా క్యారెక్టర్ అన్న తర్వాత అన్న ఒకటి చెప్పిండు, నువ్వు దీన్ని నమ్మురా, దీన్ని నమ్మిన తర్వాత నీకు మంచి పేరు వస్తుంది, మంచి సిరీస్ అయితే రా అని చాలా సపోర్టివ్గా ఉండే. అండ్ మా ఇంకొక థ్యాంక్స్ ఏంటంటే మా ఎంఎన్ఓపి మా మేడారం నవీన్ అన్నకి. ఆఫ్టర్ 90s తర్వాత నాకు ఇట్లా ఒక టర్న్ అయిపోయింది. దాని తర్వాత మనకు సిరీస్ ఛాన్సెస్ కానీ మన మూవీ ఛాన్సెస్ కానీ అట్లా చాలా వచ్చి ఉండే. దాంట్లో మా హోమ్ టౌన్ కూడా ఒకటి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి మా ఆదిత్య హాసన్, మా డైరెక్టర్ 90s డైరెక్టర్ ఆదిత్య హాసన్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. దెన్ 90s నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అవ్వడం. నెక్స్ట్ హోమ్ టౌన్ నుంచి నేను చూస్తున్నా. అండ్ మా కో యాక్టర్స్ మా ప్రజ్వల్ కానీ మా మామ అనిరుద్ మామ కానీ నిజంగా సింక్లో ఉంటారు మన వాళ్ళు ఇద్దరు. నేను అంత ఫన్ చేయడం కారణం మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే. ఈ ఇద్దరు మెయిన్ అన్నవాళ్ళు ఇద్దరు చేయబట్టే దెన్ అంత పండిందని నాకు అనిపిస్తుంది. అంటే పెద్దన్న పిలుస్తున్నాను మంచిగా. అండ్ మా ఆని గురించి చెప్తున్నా చాలా ప్యూర్ ఉంటుంది అసలు ఆని. నేను ఫస్ట్ చూసినప్పుడు మాట్లాడదో అనుకున్నా కానీ చాలా ప్యూర్ పర్సన్. ఎంత సాఫ్ట్ ఉంటుంది అంత సాఫ్ట్ ఉంటుంది. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాదు, వాయిస్ చిన్న నెమ్మదిగా అయిపోయింది ఏంటి? శ్రావ్య అందరూ యానివర్తో వర్క్ చేస్తే బాగుంది, అదే శ్రావ్య దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కామ్ అయిపోతున్నారు. కొంచెం టెన్షన్ అవుతుంది వచ్చేప్పుడు. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినప్పుడు నాకు చాలా బాగుండే. చిన్నపిల్లే కానీ చాలా మెచ్యూర్ తను. అండ్ మా రాజీవ్ సార్ గురించి చెప్పాలి. రాజీవ్ సార్తో మాట్లాడేటప్పుడు ఫస్ట్ భయపడి ఉండే నేను, సార్ ఏమన్నా అనుకుంటారో అని. ఆ నెక్స్ట్ డే నుంచి అలవాటాను. ఒక సార్ నమస్తే సార్ ఏం కూడా సార్ అని ఇట్లా అలవాటు అయిపోయింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నీకు చెప్తున్నా, లవ్ స్టోరీ సినిమాలు చూసిన తర్వాత మీరు యాక్ట్ చేసిర్రు, అంతా జీవించిన తర్వాత నేను అనుకున్నా సార్తో వర్క్ చేయాలని. కానీ హోమ్ టౌన్ వల్ల అయింది సార్. నిజంగా చాలా సంతోషం వేసింది సార్ మీ గురించి మీతో వర్క్ చేసినందుకు. సార్తో నాకు అన్ని సీన్లు లేకపోయినా కానీ మేము అవుట్ ఆఫ్ ది సెట్లో బాగా ఎంజాయ్ చేసినాం సార్తోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బొబ్బిలన్న నిజంగా మా 90sకి ఎంత గ్రేట్ మ్యూజిక్ ఇచ్చిండో మా హోమ్ టౌన్ కూడా అంతే మ్యూజిక్ ఇచ్చిండో. అందరు 5th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. 5th ఎపిసోడ్లో తెలుస్తుంది సురేష్ బొబ్బిలి అంటే ఏందో. సురేష్ బొబ్బిలి మాస్ చూస్తారు మీరైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చిన మీడియా ప్రెస్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సాయిరామ్. రాజీవ్ కనకాల గారితో సీన్స్ ఉంటే నీ మార్క్స్ పేపర్లు కూడా అడిగేవాళ్ళు. అప్పుడు తెలిసేది నీకు వాళ్ళ అబ్బాయికి కాబట్టి సరిపోయింది, లేకపోతే మీకు పడేది అనమాట. సో అనిరుద్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముగ్గురు వస్తారా మైక్ పట్టుకోవడానికి? అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఓన్లీ రీజన్ నా ఫ్రెండ్ సన్నీ అని. యాక్చువల్గా వాడు ఆడిషన్కి వచ్చాడు నా క్యారెక్టర్కి, శాస్త్రి అనే క్యారెక్టర్కి. శ్రీకాంత్ అన్న అరే నాకు ఎందుకో సినిమాటిక్గా అనిపించట్లేదురా, ఎవరైనా ఉంటే చూపించంటే వాడు నా ప్రొఫైల్ చూపించాడు. ప్రొఫైల్ చూపించగానే అన్న చూసి పిలువు మాట్లాడదాం అని అనుకుంటారు కదా, అన్న ఈడే ఫిక్స్ అని అన్నారు. రాగానే ఆడిషన్ అయిపోయింది. ఆడిషన్ అవ్వగానే ఎవరికైనా 2 రోజులు 3 రోజులు సస్పెన్స్ పెడతారు ప్రతి సినిమా ఆఫీస్లో. ఆడిషన్ చూసిన వెంటనే అరే నువ్వు ఫిక్స్ రా, నెక్స్ట్ మంత్ నేను డేట్స్ పెట్టుకో అన్నాడు. నాకు మనసులో చాలా ఫస్ట్ టైం ఒక ఆడిషన్ చాలా తొందరగా వితిన్ 1 day 2 daysలో రిజల్ట్ వచ్చేయటం అన్ని. దాని తర్వాత ఫస్ట్ నేనే సెలెక్ట్ అయ్యా ఈ హోమ్ టౌన్ మొత్తంలో. అంటే రాజీవ్ గారి తర్వాత నేనే. ఓకే, మా గ్యాంగ్లో చెప్పండి. అంతే. అండ్ మా బ్యాచ్లో మోస్ట్ ఎడ్యుకేటెడ్ నేనే.
అందుకే మీరు పాపం ఫేస్బుక్లో హెల్ప్ చేసినప్పుడే అర్థమైంది నాకు మీరే ఎడ్యుకేటెడ్ అని. ఆయనండి స్వాతి బుక్ కాలేజ్ స్కూల్కి తీసుకెళ్ళింది, చదవడానికి చదివింది మీరు. అట్లా ఎడ్యుకేట్ అయ్యారా అండి? సమరం ఆ గారికి ఎడ్యుకేషనా? సమరం గారికి కూడా నేనే లెటర్ ఏ అండి, అది బయాలజీ కాదా? బయాలజీయే కదండి. బయాలజీ ఏనండి, ఉండాలి ఉండాలి, చదవాలి. సో రాజీవ్ సార్తో నాకున్న కనెక్షన్, మేమిద్దరం మోతీనగర్, ఆయన చిన్నప్పటి నుంచి ఎస్ఆర్ నగర్ మోతీనగర్, నేను ఎస్ఆర్ నగర్ మోతీనగర్. సార్ ఇంకోటి కూడా చెప్పాను, వాళ్ళ ఇంట్లో పని మంచి, మా ఇంట్లో పని మంచి ఒకటి. అవునా? నిజంగానే ఏదో మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు, చిన్నప్పటి నుంచి మోతీనగర్లో మనం ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తున్నారు. హోమ్ టౌన్ మాది. ఓకే. మాది మోతీనగర్ హోమ్ టౌన్. సో సార్తో ఇంకో కనెక్షన్ ఏంటంటే, నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద వీరాభిమాని. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్, ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మీ ఫ్రెండ్ అంతేనా? మ్యూచువల్ ఫ్రెండ్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్ అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నాకు ఫ్రెండే. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టేసి తారక్ అన్న కూడా నాకు ఫ్రెండ్, ఎందుకంటే మేము ఇద్దరం మ్యూచువల్ ఫ్రెండ్స్ కదా. మ్యూచువల్ ఫ్రెండ్ నాకు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి, ఫేస్బుక్ ఉందిగా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను అన్న, కొంచెం యాక్సెప్ట్ చేయండి అన్న. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాను. ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, ఒకసారి యాక్సెప్ట్ చేయండి అన్న తారక్ అన్న. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు నాకు ఇంకొక మదర్, అంటే నాకు మా మదర్ ఎలాగో ఝాన్సీ గారిని చూస్తే నాకు ఆల్మోస్ట్ మా మదరే గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఇందులో క్యారెక్టర్ ఎలా అయితే సన్ని బాగా సపోర్ట్ చేశారో, మా మదర్ కూడా నా రియల్ లైఫ్లో అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా హోమ్ టౌన్ గురించి చెప్పాలంటే, ఈ ఇద్దరు బాయ్స్ ముగ్గురు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అనే 3 కోతులు ఎలా ఉంటాయో మేము ముగ్గురం అలాగా సెట్లో కూడా. అలాగే యానీ నేను గ్రో టుగెదర్, ఇద్దరం ఏక్ నిరంజన్ అనే సినిమాలో ప్రభాస్ గారితో చేసాం. సో అప్పటి నుంచి నాకు యానీ బాగా తెలుసు. అండ్ డింపుల్ జెన్జీ హీరోయిన్, నెక్స్ట్ అప్కమింగ్. తను చాలా మెచ్యూర్డ్, చాలా అంటే కొంతమంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం చూసి చూడకుండా ఏదోలా మాట్లాడుతుంటారు, కానీ అమ్మాయి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడుతుంది. అండ్ యానీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. యానీ ఓకేనా? శ్రీకాంత్ రెడ్డి అన్న థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది, బట్ థ్యాంక్స్ ఎ లాట్. ఎంఎన్ఓపి ఎప్పుడు మాకు ఏ ఒక్క ఇబ్బంది కూడా పెట్టకుండా ప్రతిదీ మాకు ఏది కావాలంటే అది సెట్లో. అలాగే మా జగ్గుస్వామి కానీ, ఇక్కడ ఈరోజు అందరూ చెప్పినట్టు హోమ్ టౌన్ ఇక్కడ ఉందంటే మా వినోదన్న కారణం. మా వినోదన్న ఎప్పుడు అడిగినా, లైక్ నేను వినోదన్న దగ్గరికి వెళ్ళి, వినోదన్న ఏమన్నా మరి ఇవాళ ఏమున్నది, మరి ఏంది కథ, ఇట్లాగే ఉంటుంది మాకు వినోదన్నతో. బట్ ఆయన పడ్డ కష్టం నాకు ఇప్పటికీ చాలా చూశాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎవ్రీవన్. నాకు ఇంకా చాలా ఆనందం ఏంటంటే, ఎవరో ఒక ప్రివ్యూలకు వస్తూ ఉంటాను నేను. ఫస్ట్ టైం నా ప్రివ్యూ నేను ఇక్కడ చూసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ అన్న సాంప్రదాయని ఎలాగో నెక్స్ట్ గొర్రె మ్యూజిక్ అన్న ఇంకొక 1 year మొత్తం రీల్స్ ఊపేస్తుంది, రాసి పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్. ఏమైనా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ముగ్గురు కూడా సైలెంట్గా కనిపించారు. క్లైమాక్స్ మీతోనే ఎండ్ అవుతుందని మా ఊహాగానం. సో ఏం చెప్తారు, ఎట్లా అనిపించింది మీకు కూడా వీళ్ళతో? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వెరీ సారీ లేట్ అవుతుంది, బట్ నేను చాలా ఫాస్ట్గా ర్యాప్ చేసేస్తాను. స్టార్టింగ్ విత్ ఎంఎన్ఓపి బ్యానర్, నవీన్ సార్ #90s వచ్చిన తర్వాత నాకు అదే బ్యానర్లో హోమ్ టౌన్ అనే దానికి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది, దట్ ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుంది అనుకున్నాను. అండ్ నవీన్ సార్ వల్ల, శ్రీకాంత్ సార్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో I would like to thank Naveen sir and Srikanth sir. Thank you so much for choosing me. And sets lo naaku ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు, సీన్స్ వైజ్ కానివ్వండి, డైలాగ్స్ వైజ్ కానివ్వండి, నాకనే కాదు యాక్టర్స్ అందరికీ మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, ఐ థింక్ ఆన్ సెట్స్ మేమంతా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మేమంతా న్యాచురల్గా చేయగలిగామంటే, మాకు ఆఫ్ సెట్స్ కూడా వాళ్ళు అంతే న్యాచురల్గా, అంతే జోవియల్గా ఎప్పుడు సపోర్టింగ్గానే ఉండేవారు రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఝాన్సీ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, మీ ఇద్దరి బాండింగ్ మాకు చాలా కంఫర్ట్ని ఇచ్చింది సెట్స్లో. అండ్ దెన్ సురేష్ సార్, దిస్ ఇస్ ద సెకండ్ టైం దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సురేష్ సార్ని కలిసిన ప్రతిసారి లేదా ఆయన ఇచ్చిన మ్యూజిక్ వింటున్నప్పుడల్లా
ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో హోమ్ టౌన్కి కూడా మీరు చాలా 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 పెద్ద ప్లస్ పాయింట్ సార్. అండ్ నాకు పర్సనల్లీ మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇందాక అనిరుద్ చెప్పినట్టు సాంప్రదాయాన్ని తర్వాత దిస్ గొర్రె ఏదైతే ఉందో ఆ బీజియం పక్కా ట్రెండింగ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం అందరూ కూడా క్లైమాక్స్ ఫిఫ్త్ ఎపిసోడ్ క్రేజీ ఉంటుందని చెప్పి నాకు చాలా హైప్ వచ్చేసారు. అక్కడ కూర్చొని నేను చూస్తున్నా వెంటనే కట్ చేసేసరికి లైక్ అదేంటి చూపిస్తా అన్నారు కదా, ఫీల్ అవుదాం అనుకున్నాను. బట్ నాకు సస్పెన్స్ ఏది, సో నేను కూడా మీ అందరితో పాటు ఆహాలో వెళ్ళి చూస్తాను. అండ్ మా కోయాక్టర్స్ గురించి చెప్పాలి అంటే నేను యాక్చువల్లీ చాలా టైం పడుతుంది, బట్ స్టిల్ చాలా ఇమీడియట్గా ర్యాప్ చేస్తాను. స్టార్టింగ్ విత్ మై శ్రీకాంత్ ప్రజ్వల్ మన దగ్గర. సో దిస్ గై ఈజ్ వెరీ 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 ప్యాషనేట్ అండి. అంటే నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళలో ఇంత ప్యాషనేట్గా అయితే నాకు తెలిసి ఎవరిని చూసి ఉండను. బికాజ్ మనోడు అన్నిట్లో దూరిపోతాడు, యాక్టింగ్లో దూరుతాడు, డైరెక్షన్లో దూరుతాడు, డిఓపి వర్క్ ఆయన చేస్తాడు, ఎడిటింగ్ వర్క్ అన్నిట్లో దూరుతాడు. విచ్ ఇస్ నాకు చాలా ఎంత ప్యాషన్ ఉంది ప్రజ్వల్కి అనేది బాగా కనిపిస్తుంటుంది. ప్రజ్వల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో గుడ్ టు వర్క్ విత్ యూ. హోప్ఫుల్లీ మనం ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ సాయిరామ్, నాకు వీళ్ళ కాంబినేషన్ సీన్స్ నేను ముందు అంటే చాలా తక్కువ సీన్స్ వర్క్ చేసాం మేము కలిసి. ఇప్పుడు 4 episodes చూస్తున్నప్పుడు ఐ థింక్ చాలా వండర్ఫుల్ జాబ్ గైజ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నవ్వించినందుకు. సాయిరామ్ దగ్గర బయట కూడా సాయిరామ్ చాలా న్యాచురల్గా చాలా ప్యూర్గా ఉంటాడు. నా గురించి చెప్పినట్టే నేను కూడా అదే చెప్తున్నా. ఈజ్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్, అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి ఒక సింక్ అయితే ఆఫ్ సెట్స్ మేమిద్దరు ఇంకొకలాగా సింక్ అయ్యేవాళ్ళం అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ సాయిరామ్. అండ్ అనిరుద్, ఎప్పుడో చిన్నప్పుడు పని చేసినాం కానీ మా ఇద్దరికి పెద్ద మా పేరెంట్స్ చెప్పేదాకా మాకు అది గుర్తు రాలేదు. బట్ అంటే ఇప్పుడు ఇంత ఎదిగిపోయాడు ఆ మనిషి, గుర్తుపట్టావన్న ఏక నిరంజన్లో అంటే ఎలా గుర్తుపడతారు. సో అనిరుద్ కూడా ఐ థింక్ తన శాస్త్రి అనే క్యారెక్టర్ని అంత ఇన్నసెన్స్గా ప్లే చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ శ్రావ్యకి నాకు అసలు డిఫరెంట్ కథనే ఉండేది మొత్తం సెట్స్లో. శ్రావ్య ఎప్పుడు చూసినా చాలా కాన్షియస్ అయిపోతుండేది, హిజాబ్ బాగుందని నేను బాగా అనిపిస్తున్నాను. ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది, ఎవ్రీ యాక్ట్రెసెస్కి ఎక్కువ ఉంటుంది దట్ ఆన్ స్క్రీన్ మంచిగా కనిపిస్తున్నాం లేదా అనేది. సో మా ఇద్దరి కథ డిఫరెంట్ ఉండే. సో నైస్ టు వర్క్ విత్ యూ శ్రావ్య. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు దేవ్ గారికి చాలా పేషెన్స్ ఎక్కువ. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ దేవ్. అండ్ ఇంకెవరిని మిస్ అవుతున్నాను, ఐ డోంట్ థింక్ సో మిస్సింగ్ ఇప్పటికి. వినోద్ సార్, రాజశేఖర్ సార్, అందరికీ కూడా మా టీం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ వాచ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అనే కాదు, ఆహాలో మా హోమ్ టౌన్ రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి మీ రివ్యూస్ని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరికీ స్ప్రెడ్ చేస్తే ఈ యంగ్ టీమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అందరూ అది తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను. ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్లో మమ్మల్ని తీసుకున్నందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అని శ్రావ్యాన్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందాక అనిరుద్ రియాక్షన్ ఏంటంటే హగ్గు అమ్మాయికి మాత్రమేనా, మాకు ఇవ్వలేదేంటి మేము పొగిడినప్పుడు అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు. కరెక్ట్ కదా? ఎవరు మీకు కూడా ఆవిడ ఉందా అండి? ఓకే, అంటే అలా కాదు, చిన్నపిల్లలు కదా అప్పుడే పెళ్ళైపోయిందా అని. ఓకే, అలా అనమాట. బాల్య వివాహమా? ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ నేను హోమ్ టౌన్ గురించి ఏం చెప్పాలన్నా ఫస్ట్ నేను నవీన్ సార్ గురించి స్టార్ట్ చేస్తేనే ఇంకా నేను చెప్పగలుగుతాను తర్వాత. సార్, నేను ఇక్కడ ఈ హోమ్ టౌన్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాను సమీరాగా అంటే దట్స్ డెఫినెట్లీ నవీన్ సార్ వల్లనే. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటారు నైస్ అమ్మ బాగా చేసావు, మళ్ళీ వర్క్ చేద్దామని అంటారు. సో 90s నేను చేసినప్పుడు కూడా సార్ సెట్లోకి వచ్చారు, మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. తర్వాత ఆదిత్య సార్ మాట్లాడారు, నవీన్ సార్ కూడా అట్లనే మాట్లాడుండే, అరే బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత ఒక మాట అన్నారు, మనం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేద్దామని. నేనేందంటే అరే అందరూ చెప్పే మాటే కదా, సర్లే లక్ ఉంటే చేద్దాం అని ఒక దీంట్లో ఉండే. తర్వాత ఇలా హోమ్ టౌన్ గురించి కాల్ రావడం, వెళ్ళడం, ఇమీడియట్గా కట్ చేస్తే లుక్ టెస్ట్లో సార్ ఒక మాట అన్నారు, శ్రావ్య ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్సిస్ట్ చేశాను నీ కోసం అని చెప్పారు. ఆ ఒక్క మాట ఐ వాజ్ రియలీ హ్యాపీ.
ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సార్, ఇంత ఆయన మంచి ప్రొడ్యూసర్ ఉండే ఆయన ఇంత ఫోకస్ చేసి ఇంత సపోర్ట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ MNOP ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ సార్, వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. షర్విన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ శ్రీకాంత్ సార్, మా డైరెక్టర్. ఈ క్యారెక్టర్ నేను ఎట్లా చేస్తానో, ముస్లిం క్యారెక్టర్ కదా అని అనుకొని ఉండే ఫస్ట్ టైం, ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కానీ మీరు సెట్లో మాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల లిటరలీ చాలా హెల్ప్ అయింది సార్ అది మాకు. ఎందుకంటే ఎట్లా చేయాలి అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే ముస్లిం క్యారెక్టర్ ఇస్ లైక్ ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్లో చేయడం, అది చాలా నాకు కొంచెం అనిపించింది, అరే చేయగలుగుతామా లేదా అనేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా సపోర్ట్ చేసి సెట్లో, అరే ఉన్నది ఉన్నట్టు కాకుండా డింపుల్ ఇలా చేద్దాం, డింపుల్ అలా చేద్దాం, అది చేయండి, ఆ సపోర్ట్ మీరు ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రాజీవ్ సార్, మీతో నాకు సీన్స్ లేవు, కానీ అయినా కూడా మీరు నన్ను ఇంత సపోర్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి అంటే సెట్లో మీరు ఆ రోజు నన్ను లుక్ టెస్ట్లో నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇంటర్వ్యూ అన్నిటి దగ్గర సపోర్ట్ చేసి శ్రావ్య అని చెప్పేసి నేను లిటరలీ అనుకోలేదు సార్. నేను భయం ఉండే నాకు, అరే రాజీవ్ సార్ మాట్లాడతారా లేదా, ఎందుకు కామ్గా ఉందాంలే అన్నట్టు ఉండే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సపోర్ట్ చేయడం, ఇంత ఫన్గా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీతో నాకు నిజంగానే కనెక్షన్ లేదు, బట్ యువర్ సో స్వీట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అంటే ఎప్పుడూ ఎట్లుండేదంటే ఒక లవ్ సాంగ్, ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు అరే ఇట్లా ఒక సాంగ్ మనకు కూడా పడితే బాగుండేది కదా అని ఉండేది జనరల్గా, అట్లా లైట్గా ఉండేది. ఇందులో నాకు ఒక సాంగ్ ఉంది అనగానే ఎగ్జైట్మెంట్, ఇంకా ఇంట్లో చూడాలి, ఎగిరి గంతేసి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందిలేండి. శ్రీరామ్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ మీరు ఇంత బ్యూటిఫుల్గా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం టైం తీసుకుంటే డోంట్ మైండ్, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నా, ఆకలేస్తుందా, எனக்கு ఆల్రెడీ ఆకలేస్తుంది, బట్ పర్లేదు. సో కమింగ్ వీళ్ళ దగ్గరకు వస్తే ఫస్ట్ ప్రజ్వల్ గురించి నేను చెప్తా. ఒక యాక్టర్కి ఉంటుంది ప్యాషన్, జనరల్గా చేస్తారు వర్క్లో ఉంటారు, ఆ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ పిచ్చి ఎట్లా ఉండే అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే. నాకే ఒక రకంగా పిచ్చి ఇన్ ద సెన్స్ యాక్టింగ్ పిచ్చి, నువ్వు మధ్యలో ఉండి పుల్లలు పెట్టకు. సో ఇంత ఏందిరా నాయన ఈ పిక్చర్ నేను ఒక రకంగా అనుకుని ఉండే. నేను అరే అమ్మ ఏంది ప్యాషన్, ఏంది ఇది, చెయ్యాలి డింపుల్ అట్లా చేద్దాం, డింపుల్ ఇట్లా చేద్దామా. ఇంప్రొవైజేషన్ వేరే లెవెల్ ఉండే సెట్లో. స్క్రిప్ట్ ఉంటుంది స్క్రిప్ట్, కానీ మేము సెట్లో చేసిన ఇంప్రొవైజేషన్స్ చాలా ఎక్కువ. మేము కలిసి చేయడం, ఆ సపోర్ట్, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఏవో ముస్లిం వాళ్ళు వాడే, అది మనకి పెద్ద తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ నీతో వర్క్ చేయడం. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కూడా మీ అందరితో వర్క్ చేస్తానని అనుకుంటున్నా సార్, మీతో కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ సార్, ఈ ఫస్ట్ నేను లుక్ టెస్ట్ రోజు వచ్చినప్పుడు మా ఫాదర్ అని ఉండే, అరే పిల్లోడు 90sలో వేసిండు కదా వివక్ష క్యాండిడేట్ అని చెప్పేసి. నేను అనుకోలే, చూద్దాంలే డాడీ లోపలికి వెళ్ళాక అని. బట్ నేను అనుకున్నా అరే అవును కదా అని. అసలు ఏమన్నా ఫన్ నేను అసలు అనుకోలే వీళ్ళు ఇట్లా మింగిల్ అవుతారని. ఎందుకంటే వీళ్ళందరికంటే నేను కొంచెం చాలా చిన్నదాన్ని, అవన్నీ ఇప్పుడు వద్దులేండి. బట్ థ్యాంక్ యూ, నువ్వు కూడా సెట్లో చాలా 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 ఫన్ ఉండే. నువ్వు ఉన్నా అంటే ఆ రోజు మాకు ఇట్లా స్టమక్ పెయిన్, ఇట్లా జా పెయిన్ వస్తుండే నవ్వలేక. ఇప్పటికి ఏదో ఇట్లా నువ్వు నవ్వితేనే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది సాయిరా, సీరియస్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిరుద్, మీరు సార్ పెద్దోళ్ళు, నాకంటే ఏజ్లోనే పెద్దోళ్ళే, కానీ నిజంగానే కూడా పెద్దోళ్ళే కదా. సో థ్యాంక్ యూ, నువ్వు కూడా సపోర్ట్ చేసి ఉండే డింపుల్ అని చెప్పేసి. కొంచెం వెళ్ళగానే ఫస్ట్ హాయ్ చెప్పిన మనిషి నాకు లుక్ టెస్ట్ రోజు. నేను అనుకుని ఉండే ఎవరు నాకెందుకు హాయ్ చెప్తున్నాడు అని అనుకున్న తర్వాత కట్ చేస్తే తెలిసింది వీళ్ళ ముగ్గురు బ్యాచ్ ఉందని. సో అట్లా డింపుల్ అని నువ్వు కూడా సపోర్ట్ ఇచ్చిండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అని అమ్మ సార్ పెద్దోళ్ళు, నెక్స్ట్ ఏమన్నా మీరే చూసుకోవాలి అని.
ఈ మేడం గురించి నేను చెప్పే అంత ఏమో నాకు ఉందా లేదా కూడా నాకు తెలియదు. యానీ మ్యామ్, సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తిననైతే నిజంగానే అనుకున్నా, అరే మా మమ్మీ గుర్తు చేసింది ఉండే రాజన్న అమ్మాయి చేసింది, నీకేమన్నా తెలుసా అమ్మాయి గురించి, మంచి యాక్టర్ ఆ అమ్మాయి, నీకంటే సీనియర్ అని చెప్పేవారికి అయిపోయింది, డన్, ఓకే ఇంక మనతో మాట్లాడరేమో అనుకున్నా, బట్ షీ సపోర్టెడ్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి అని క్లాస్ రూమ్లో కూడా మేము ముగ్గురం కలిసి నోట్స్లో అది చేసిండే కదా మనం, ఆ మెమరీస్ అన్నీ క్రియేట్ అయినాయి తినతోని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మా అనుష గారు నిజంగానే రాజీవ్ సార్ చెప్పినట్టు చాలా స్వీట్గా అరే అదిరా ఇదిరా అని చాలా స్వీట్గా క్యూట్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా చాలామంది నా వెనుక సపోర్ట్ ఉన్నారు. మా అసోసియేట్స్ కానీ ఏడీస్ కానీ అందరూ, మురళీ గారు, హరీష్ గారు, ధీరజ్ గారు, హర్ష గారు, ఎవ్రీబడి. దేవ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేస్తుండే సెట్లో. నాకు కొంచెం ప్రాబ్లం అయినా కూడా మీరు చాలా మంచిగా దాన్ని కవర్ చేయడానికి ట్రై చేసి ఆ సపోర్ట్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఖచ్చితంగా 5th ఎపిసోడ్ కూడా మీరు చూడాలి, డోంట్ మిస్. ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు, ఎందుకంటే నేను బీజిఎం వస్తున్నప్పుడే నా కళ్ళ నుంచి ఇట్లా వస్తుండే టీయర్స్. సో అప్పుడే ముందే నేను ఇంత ఎమోషనల్ అయ్యాం మనం అందరం అంటే ఖచ్చితంగా 5th ఎపిసోడ్కి ఇంకా ఎమోషనల్ అవుతాం. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీకు కూడా థ్యాంక్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రావ్య. మీరందరూ కూడా గుర్తుపట్టుకున్నారు తాళాలు తీరా బయటికి తాళాలు గుర్తుపట్టుకున్నాడు ఆల్రెడీ. నైస్ జోక్ మ్యాన్. అండ్ నేను పర్సనల్గా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా శేఖర్ మామ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా శేఖర్ మామ, అండ్ మా మురళి అన్న, అండ్ మా వినోద్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ అన్న. అండ్ షెర్విన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు మా జగదేష్ మేనేజర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు చాలా హెల్ప్ చేసి ఉండే నాకు. అండ్ ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి ఒక చిన్న పప్పి ఇస్తా, మా విజయ్ దేవరకొండ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము చెప్పగానే ఇట్లా అడగగానే మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కూడా వీడి